చరిత్రలో ఇంతవరకు ఇలా జరగలేదు. కేవలం 18 నెలల కాలంలో బంగారం ధర 100% పెరిగింది. ఒక్క ఏడాదిన్నర కాలంలో 60,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయలకు బంగారం ధర పెరుగుతుందని ఎవరు ఊహించలేదు. మీరు ఊహించారా? ధర పెరుగుతుందని అందరూ అనుకున్నారు, కానీ ఇంతలా డబుల్ అవుతుందని ఎవరు గెస్ చేయలేకపోయారు. బంగారం వ్యాపారులకే కాదు, కొనుగోలుదారులకు కూడా ఇదొక షాక్. ప్రస్తుతం బంగారం ధర 1,30,000 రూపాయలకు చేరువైంది. ఈ ఏడాది చివరి నాటికి 1,50,000 రూపాయలకు చేరువవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. అంతేకాదు 2030 నాటికి ఎంతకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారో తెలుసా? 3 లక్షల రూపాయలకు చేరువవుతుందని లెక్కలు వేస్తున్నారు. అయితే ఇదే టైంలో బంగారం భారీగా పడొచ్చని మరికొందరు వాదన. ఇంతకీ రాబోయే రోజుల్లో బంగారం ధర పెరగబోతోందా, తగ్గబోతోందా? అసలు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏం జరుగుతోంది? బంగారం ధరను ప్రభావితం చేసే అంశాలేంటో ఇప్పుడు నేను మీ ముందు ఉంచుతున్నాను. 18 నెలలుగా గోల్డ్ ర్యాలీ కొనసాగుతూనే ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే 100 కిలోమీటర్ల వేగంతో రన్నింగ్ రేస్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో 2 బిగ్ క్వశ్చన్స్. ఒకటి, 2030 నాటికి బంగారం ధర ఎక్కడికి చేరుతుంది? రెండో క్వశ్చన్, వచ్చే 12 నెలల్లో గోల్డ్ రేట్ ఎక్కడ ఉంటుంది? 2020 నాటికి ధర ఎంత పెరుగుతుంది? మొదటి ప్రశ్న చూద్దాం. 2030 నాటికి బంగారం ధర పెరుగుతుందా, తగ్గుతుందా అంటే బంగారం కొనుగోలు ఇలాగే ఉంటే ధర పెరుగుతుంది అనేది అందరికీ తెలిసిన నిజం. అయితే కొనుగోళ్లు ఇలాగే ఉంటాయా, డిమాండ్ ఉంటుందంటే చెప్పలేం. ప్రస్తుతం బంగారం కొంటున్నది ఎవరంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్. గోల్డ్ ఈటీఎఫ్లో భారీగా పెట్టుబడులు పెరిగాయి. 2024లో గోల్డ్లో $17 బిలియన్ పెట్టుబడి పెడితే ఈ ఏడాది సెప్టెంబర్ వరకే $64 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అంటే బంగారం ఈటీఎఫ్లో 4 పెట్టుబడులు పెరిగాయి. నార్త్ అమెరికా ప్రాంతంలో వారే ఎక్కువగా ఇందులో ఇన్వెస్ట్ చేశారు. డాలర్ బలహీనపడడం, స్టాక్ మార్కెట్ల పతనంతో గోల్డ్లోకి ప్రైవేట్ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు తరలించారు. ఇక ప్రైవేట్ ఇన్వెస్టర్ల తర్వాత బంగారం ఎక్కువగా కొంటున్నది ఎవరు అంటే వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు. పక్కన చార్ట్లో చూస్తే మీకు తెలుస్తుంది. బ్లూ బార్ మొత్తం కొనుగోళ్లు, కింద బార్ మొత్తం అమ్మకాలు. 2023లో బంగారం ఎక్కువగా కొంటే ఈ ఏడాది మాత్రం భారీగా కొనలేదు. ఈ ఏడాది మాత్రం ప్రైవేట్ ఇన్వెస్టర్ల కొనుగోలు ద్వారానే బంగారానికి ర్యాలీ సాధ్యమైంది. పోలాండ్తో పాటు కజకిస్తాన్, చైనా, తుర్కీ, చెక్ రిపబ్లిక్, కాంబోడియా, ఘనా, ఖతార్ తర్వాత మన దేశం గోల్డ్ కొనుగోలులో 10వ స్థానంలో ఉంది. ఇక రష్యా, ఇండోనేషియా, సింగపూర్తో పాటు ఇతర దేశాలు బంగారంను భారీగా అమ్మేస్తున్నాయి. 1980లో తమ సంపాదనలో 8% బంగారంలో పెట్టుబడులు పెడితే ప్రస్తుతం 3% మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ శాతం పెరుగుతుందనేది ఒక అంచనా. సెంట్రల్ బ్యాంకుల పరిస్థితి కూడా ఇదే. గతంలో 30% సెంట్రల్ బ్యాంకులు కొంటే ప్రస్తుతం 20 నుంచి 22% మాత్రమే కొంటున్నాయి. ఇలానే బంగారంను ప్రైవేట్ ఇన్వెస్టర్లు, సెంట్రల్ బ్యాంకులు కొంటూ పోతూ ఉంటే మాత్రం బంగారం ధర పెరగడం ఖాయం. ఇక షార్ట్ టర్మ్ కోణంలో చూస్తే ఏడాదికి 1,300 టన్నుల బంగారం కొనుగోలు దాటిన ప్రతిసారి గోల్డ్ ధర కరెక్షన్ కావడం చూస్తూనే ఉన్నాం. ఇదే కోణంలో చూస్తే ప్రస్తుతం 1,200 టన్నులకు పైగా బంగారం కొనుగోలు జరిగిపోయాయి. దీంతో షార్ట్ టర్మ్ యాంగిల్లో బంగారం ధర తగ్గుతుందనేది ఒక అంచనా. మరోవైపు ట్రంప్ రాజకీయ తీరు మారి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగి అంతర్జాతీయంగా డాలర్ బలపడితే మాత్రం బంగారం ధర తగ్గుతుందనేది ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. మరి చూద్దాం ఏం జరుగుతుందో. For more videos like this, subscribe Big TV channel.